హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి హరి. ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెసిపీ చూపించాలనుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా చెక్క, లవంగ, ఒక 4 ఇలాచీ ఇవన్నీ వేసి దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు ఒక ఫుల్ సైజ్ ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక 2 పెద్ద సైజు టమాటోస్ తీసుకుంటున్నాను. ఈ టమాటోస్ 2 మనం పేస్ట్ చేసుకోవాలి కాబట్టి పెద్ద సైజు ముక్కలుగా కోసి సైడ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక దాంట్లో కొంచెం బ్లాక్ పెప్పర్, ఇంకా డ్రై కార్డమమ్, ఇంకా బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. వీటిని మనం సైడ్ తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో మనం ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నది వేసేద్దాం. ఇప్పుడు మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లో వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం ప్యాన్ ఫ్రై చేసుకునే ఇంగ్రీడియంట్స్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మనం ఫుల్ పేస్ట్ లాగా వేసుకోకూడదు, ఇట్లా లైట్గా కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసుకున్న టమాటోస్ వేసుకుంటున్నాను. టమాటోస్ కూడా వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కర్రీలో వేసుకోవాలి. ఈ చికెన్ కర్రీలో వాటర్ అంతా పోయే వరకు మనం మగ్గనివ్వాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం కొంచెం. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కర్రీ కంప్లీట్ అయిపోయినట్టు. పైన లైట్గా కొత్తిమీర అది చల్లుకొని మంచిగా సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా ఈ గ్రేవీలో ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కాబట్టి గ్రేవీ ఫుల్గా కుక్ అయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అండ్ వీఆర్ డన్ విత్ ద కర్రీ. ఇది వీట్తో చేసిన రెడీమేడ్ రోటీ అనమాట. ఈ రోటీస్ మీద ఇలా గీ అప్లై చేసుకొని వేట్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి.
అంతే, చికెన్ కర్రీ విత్ రోటీస్ రెడీ అయిపోయినాయి. చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Bye bye.